అందరికీ జై శ్రీ గణేష. ఈరోజు వచ్చేసి మార్నింగ్ అప్డేట్స్ అందిద్దామని వచ్చిన. ఇప్పటివరకు అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయకుని దగ్గర అయితే వర్క్స్ అయితే వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి అమ్మవారిది వచ్చేసి మనకి పూర్తిగా విగ్రహం రెడీ అయింది. శ్రీ జగన్నాథ స్వామి వచ్చేసి కూడా మనకి మట్టి వర్క్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి లైవ్లో జరుగుతుందంటే శ్రీ లక్ష్మీ సమేత అయ్యతో స్వామిది ప్లస్ గజ్జలమ్మ దేవత కూడా మనకు పని జరుగుతూనే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లే వినాయకుని పైన వచ్చేసి కూడా మనకి తలలిగిన అవన్నీ వర్క్ అయితే వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడైతే చూపిస్తున్నాం చూడండి. ఇక్కడ మనకు మట్టి కళాకారులు అయితే మట్టితోనైతే చేయడం జరుగుతుంది. ఈ ఇటు సైడ్ మట్టి మొత్తం పూర్తిగా చేసి పంపిస్తారు అటు ఒక్కొక్కటి. ఇక్కడ చూస్తారు కదా మట్టిని వేసేసి అదో బురదలాగా వేసేసి అందులో వరి పొట్టు ప్లస్ మట్టి సిమెంట్ వేసేసి మనకైతే మంచిగా తొక్కడం జరుగుతుంది. ఇలా చేసి డ్రమ్ములో కలిపి పెట్టుకున్న తర్వాత ఈ లోపల వచ్చేసి డ్రమ్ములో వేసి కలిపేసి కిందంగా తీస్తారు చూడండి. మనకు కర్ర సాయంతో వచ్చేసి డ్రమ్ములు వేసి కలిపి పెట్టుకునేసి తీస్తున్నారు. ఇక్కడ వచ్చేసి చూపించాను కానీ ఇందాక చిత్రపటంలో అమ్మవారి వచ్చేసి పూర్తిగా అయితే మనకు విగ్రహం అయిపోయింది అనేసి. ఇది అమ్మవారి విగ్రహం అయితే మనకు పూర్తిగా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ శ్రీ జగన్నాథ స్వామి ఇది వచ్చేసి ఇక్కడ లైవ్లో జరుగుతున్నాయి. వెల్డింగ్స్ ఎలా అయితే నిప్పులు కురుస్తున్నాయి. ఇక్కడ మట్టి కళాకారులు చేస్తారు. ఇక్కడ వెల్డర్స్ పని చేయడం జరుగుతుంది. ఇక్కడ జగన్నాథ స్వామి వచ్చేసి ఇది విగ్రహాలు అయితే మనకి మట్టితో అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఇప్పుడు వచ్చేసి మనకి లక్ష్మీ సమేత స్వామి విగ్రహం ఉందిగా ఇక్కడ అయితే మనకు వర్క్ అయితే చేయడం జరుగుతుంది. అక్కడ చేసి ఇస్తారు కళాకారులు. అక్కడ నుంచి తీసుకుని వచ్చేసి ఇక్కడ చేసి వాటి యొక్క ఆకారాన్ని ఇవ్వడం జరుగుతుంది. మనకు లోపల అయితే రాడ్ వెల్డింగ్ అయితే లోపల పని అయిపోయింది. పైన చేసి వరిగడ్డి ప్లస్ బంకమట్టితో చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సన్నటి లేయర్ అది డ్రమ్ముల నుంచి కలిపి ఇచ్చింది కదా సిమెంటు, దానిపై నుంచి ఫినిషింగ్ సన్నగా వస్తుంది అన్నట్టు. ఫస్ట్ అయితే వరి పొట్టుతో చేసిన బంకమట్టితో ఈ ముద్దల్ని కట్టడం జరిగింది. మెయిన్ వినాయకుడు, పెద్ద వినాయకుడు పై వరకు వెళ్ళాల్సి కూడా పని చేస్తున్నారు. ఇప్పుడు వినాయకుని ఒక పంచ ఉంటుంది కదా, వినాయకుని పాదాలు పంచ పైన అయితే పని నడవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గజ్జలమ్మ దేవాలయంలో మనకి స్టేజు ప్లస్ వెనకాల చూస్తారు కదా, ఆయన చేతి పట్టుకొని ఉంది కదా, అది అమ్మవారు వెనకాల మిడిల్ది, అది మధ్యలో వచ్చేసి రాడు. దానికి వెనకాల వచ్చేసి వెనక ముందు అమ్మవారిని వచ్చేసి మనకి తయారు చేయడం అయితే జరుగుతుంది. లోపల కూడా మన కళాకారులు వచ్చేసి మనకి వెల్డింగ్కి సంబంధించి రింగులు అలాంటివి చేయడం. వర్షం పడుతుంది హైదరాబాద్లో వచ్చేసి కర్తావతి గణేష్ దగ్గర భారీగానే వర్షం ఉంది. ఇక్కడ అయితే రింగులు చేయడం జరుగుతుంది. ఈ జాలిగిన ఇవన్నీ ఇక్కడ అయితే లోపల రెడీ చేసుకునేసి మనకు బయట అయితే తీసుకోవడం బాగానే అయితే మనకు రెడీ చేసుకొని పెట్టారు. కింద నుంచి పై వరకు వచ్చేసి మనకి ఒక అమ్మవారి ఆకారానికి మధ్యలో వచ్చేసి రాడ్ వెల్డింగ్ చేసి పెట్టారు. ఇదైతే పూర్తిగా దీనిపైన వచ్చేసి దీన్ని తీసుకుని వచ్చేసి ఇక్కడ ఉంది కదా ముందట మనకు కనిపిస్తుందిగా వెల్డింగ్ చేసింది, దాని ముందట అయితే మనకు అమర్చడం జరుగుతుంది. అమర్చిన తర్వాత దానికి ఒక రూపొందించేసి ఇక దాని ద్వారా రూపొందించిన తర్వాత మట్టి కళాకారులు వచ్చేసి మనకు మట్టితో పూర్తిగా చేయడం జరుగుతుంది. ఇది మెయిన్ వినాయకుడిని చూపిస్తా. పెద్దగా గణేశుని మనకు దగ్గర నుంచి కనిపించదు. 69 అడుగుల వినాయకుడు దగ్గర నుంచి కనిపించాడు, దూరం నుంచి చూస్తాం చూడండి. మనకు 69 అడుగుల వినాయకుడు ఇక్కడ నుంచి దర్శనం ఇస్తాడు. వినాయకుని పైన శిఖరం పైన కూడా మనకు వెల్డర్స్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది.
మొత్తం కర్రల సాయంతో చేసారు కాబట్టి ఇవాళ వినాయకుని పైన జాలి పైన శిఖరం పైన అయితే మనకి అయితే జాలి అయితే వర్క్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. పూర్తి రాడ్లతోనే చేసిండు. తర్వాత మనకు పైనుంచి కింది వరకు అయితే జాలి వేసుకొని రావడం జరుగుతుంది. పైన మనకి నాగదేవతలకు చూసుకున్నట్లయితే మనకు వెల్డర్స్ అయితే మనకి జాలి అయితే కంప్లీట్ చేసిండు. పైన ఇప్పుడు శిఖరం ఉంది కదా, శిఖరానికి కూడా మనకు జాలి అయితే వేయడం జరిగింది. ఆ తర్వాత తలకి ముండానికి అయితే ఇవాళ జాలి వేసేస్తారన్నమాట. కిందగా చూసుకున్నట్లయితే మట్టి కళాకారులు కిందగా చేస్తారు. ఇక్కడ లక్ష్మీ సమేత అమ్మవారి అయితే అయిపోయింది, ప్లస్ జగన్నాథ స్వామిది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ గజ్జలమ్మ దేవాలయంలో అయితే స్టేజ్ వర్క్ అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్ అందిస్తూనే ఉంటారు. ఖైరతాబాద్ గణేష్ అండి.